హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే దొండకాయ 65. క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగుంటుంది, స్పైసీగా. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా వచ్చిందో. మీలో ఎంతమందికి దొండకాయ పకోడీ లేదా దొండకాయ 65 అంటే ఇష్టమో నాకు లైక్ చేయండి. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా దొండకాయలు తీసుకుని వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి 1/2 kg దొండకాయలు. వీటిని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దొండకాయలని. తర్వాత వచ్చేసి చూపించిన విధంగా మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూపిస్తున్న విధంగానే కట్ చేసుకోవాలి, అప్పుడే దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ ఉప్పు కారాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా వీటిని చీలికల్లాగా కట్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి క్యాబేజ్ 65 రెసిపీ కూడా ఉంది, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. వీటిని చక్కగా చూపిస్తున్న విధంగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో ఇంట్లోనే సోప్ ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా బెల్లం ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, బీట్రూట్ యూస్ చేసి ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మీలో ఎంతమందికి దొండకాయ 65 అంటే కూడా నాకు లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత అన్ని దొండకాయలని ఇలాగే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయబోతున్నామో చూద్దాము. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలు తీసుకున్నాము. దొండకాయలు బాగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిలోకి మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 1/2 kgకి చూపిస్తున్నాను, మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసి తీసుకోండి క్వాంటిటీస్ అనేవి. ఇప్పుడు వచ్చేసి మనం శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం క్రిస్పీగా రావటం కోసం ఇందులోకి కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. అంటే రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. బాగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి మనకి బియ్యం పిండి యాడ్ చేసుకుంటే. తర్వాత వచ్చేసి మనం ఒక స్పూను కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి, బైండింగ్గా యూస్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి మంచి టేస్ట్గా ఉంటుంది, టేస్ట్ ఇస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ స్పైసీనెస్కి సరిపడా యాడ్ చేసుకోండి. అంటే మనం ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేది యూజ్ చేయట్లేదు. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, అది రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఆ పీసెస్ అన్నిటికీ ఈ మసాలాలన్నీ పట్టే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎండింగ్లో నేను ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి. లేదంటే మీరు ఆల్ ఇన్ వన్ డాలీ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి వీడియోస్లో అయినా ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెమే యాడ్ చేసుకోండి. బాగా మనకి పొడి పొడిలాడుతూ రావాలి. ఇది కొంచెం వాటర్ అనేది జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ రెసిపీ మనకి ఏదైనా పక్కన సైడ్ డిష్ లాగా తినొచ్చు, చాలా బాగుంటుంది. సాంబార్లోకి కానీ టొమాటో పప్పులోకి కానీ చాలా బాగుంటుంది ఇది మనం. లేదంటే స్నాక్ రెసిపీ లాగా ఈవినింగ్ టమాటో కచప్తో కానీ ఈ స్నాక్ తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా కూడా చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా మన ఛానల్లో క్యాబేజ్ 65 ఎలా తయారు చేసుకోవాలో వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక అరగంట నాననివ్వాలి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనం పోసుకోవాలి. ఆయిల్ అనేది మనకి హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి దొండకాయ పకోడీ ఉంది కదండి, అదే దొండకాయ 65 పీసెస్, వాటిని విడివిడిగా సపరేట్గా మనం ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇవి మనకి మంచి కలర్ అనేవి వస్తాయి, మనం అసలు ఫుడ్ కలర్ అనేది వాడలేదు. ఇప్పుడు చూసారు కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిల్ని మనం ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. అంటే దొండకాయ అంటే తొందరగా ఫ్రై అవ్వదు కదా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మనం అది బాగా కుక్ అయ్యేలాగా చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ వచ్చేసి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకోవాలి, అక్కడే ఉండి మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా చాలా హెల్దీ అండ్ టేస్టీ రోటీ, చపాతీస్, స్వీట్స్ చాలా ఉన్నాయి, అవి కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి ఇవి యాడ్ చేసుకోవాలి ప్లేట్లో.
టిష్యూ పేపర్ పెట్టుకుని వీటిని యాడ్ చేసుకుంటే మనకి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా దాంట్లో టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసేసుకునిద్ది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ మిగిలితాయి కదా, అవి మళ్ళీ ఇంకొక ట్రిప్ మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి చాలా మంచి మంచి వెరైటీ రెసిపీస్ ఉంటాయి. నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి, బిర్యానీ ఉంటాయి, వెజ్ రెసిపీస్ ఉంటాయి, చాలా స్వీట్స్ రెసిపీస్, హల్వా రెసిపీస్, కొబ్బరి పాలతో స్వీట్స్, ఇలా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ట్రిప్ కూడా మనం వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్లోకి మనం తీసుకోవాలి ప్లేట్లోకి. ఇప్పుడు వచ్చేసి ప్లేట్లో వేసిన టిష్యూ పేపర్లోకి తీసుకున్న తర్వాత ఆయిల్ అంతా దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇంకా మనం ఆయిల్ అంతా తీసేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని బౌల్లో సర్వ్ చేసుకుంటే టొమాటో కెచప్ లాగా యాడ్ చేసుకుని తినొచ్చు, లేదంటే నార్మల్గా సైడ్ డిష్ లాగా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి, క్రిస్పీగా ఉండేటువంటి దొండకాయ పకోడీ లేదా దొండకాయ 65 అనేది మనకి తయారైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.